రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఎస్టీ ఎస్సీలను మోసగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి నవరత్నాల పేరుతో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసం చేసి వారికి అందాల్సిన సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్కే దక్కుతుందని శృంగవరపుకోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి అన్నారు. వేపాడ మండలంలోని వీలుపర్తి శివారు గ్రామాలైన కడకండ, చిన్న దుంగాడ, పెద్ద దుంగాడ, కోలుకుపాలెం, శ్యామలాదేవి అగ్రహారం, రాయుడుపేట, బక్కునాయుడుపేట గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, ఒక్క అవకాశమని కోరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సైకో జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన ఘనత సైకో జగన్కే దక్కుతుందన్నారు. అలాగే నవరత్నాలు అందిస్తున్నారని చెప్పి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి గిరిజనులను మోసం చేశారన్నారు. నాడు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం విడిపోయినప్పటికీ తాత్కాలిక రాజధాని ఏదైతే నిర్మించారో దానిలోనే ఈ సైకో జగన్ పరిపాలనా విధానం సాగిస్తున్నారని, నాడు చంద్రబాబు నాయుడు గిరిజనులను అభివృద్ధి కోరి సబ్ ప్లాన్ నిధులతో వారికి అవసరం మగుక ఆర్థికంగా బలోపేతమైనందుకు గాను సబ్సిడీ ద్వారా కోళ్లను, గొర్రెపిల్లలను అందించి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, పెద్దమ్మ శ్రీనాగి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి అప్పారావు, నాయకులు గోగాడ జగన్నాథం నాయుడు, గుంటపల్లి దేవుడు నాయుడు, సేనాపతి అప్పారావు, కొప్పుల అప్పారావు, గోకాడ నాగభూషణం నాయుడు, చిటికి రెడ్డి అవతారం, కోటాన అర్జున్రావు, అప్పలనాయుడు, దుల్లా వెంకటరమణ, నిరుజోగి అమ్మతల్లి నాయుడు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూడా దోచుకుంటారు తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు గట్టెక్కించి ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం చేయగల నాయకుడు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అతని మీద ఉన్న నమ్మకంతో ప్రపంచ దేశాల కంపెనీలన్నీ ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాకు ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తాడు, ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ మమ్మల్ని ట్యాక్సుల పేరిట లేదా లంచాల పేరు వేధించరు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే మేము వస్తాం, మిగిలిన అయితే రామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ రోజు కియా పెళ్లి కానుక ఇచ్చాము, సంక్రాంతి సరుకులు ఇచ్చాము, ఎల్ఈడి బల్బులు ఇచ్చాము, స్కూల్లో చక్కని విద్య, భోజన సదుపాయాలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, గర్భిణీలకి బాలింతలకి పౌష్టికాహారాలు, మనకి ఏదైతే వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా మనం నిలదొక్కునేందుకు ఒక్కొక్క గ్రూపుకి 10 నుంచి 10 లక్షల రూపాయలు ఆనాడు చంద్రాన్ని ఇచ్చారా లేదా ఒక్కసారి ఆలోచించండి. ధరలు పెరగకుండా, కరెంటు బిల్లులు పెరగకుండా, సిమెంటు, ఇసుక, ఐరన్, పెట్రోల్, డీజిల్ పెరగకుండా రాష్ట్రంలో ఆనాడు అన్ని వర్గాల ప్రజల్ని ఆదరిస్తూ రాజధాని లేని మనకు అమరావతి అని రాజధానికి నామకరణం చేసి ఒక పక్క పోలవరం చేస్తూ ఒక్కొక్క పక్క గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తార్ రోడ్లు. అమ్మ ఇవాళ ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన